అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారంట, బుద్ధిహీనులు ఏం చేస్తారంటే అవమానభరితులగుదురు అని కదా. ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తారంటే ఘనతను స్వతంత్రించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది కాబట్టి, ఆ జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ వారికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచిస్తారు, ఆలోచించి ఆ పని చేస్తారు, మొదలు పెడతారు, స్టార్ట్ చేస్తారు. ఓకే, అందుకు ఘనతను వాళ్ళు స్వతంత్రించుకుంటారు అన్నమాట. అంటే మంచి పేరు తెచ్చుకుంటారు, ఘనతను స్వతంత్రించుకోవడం. అలాగే బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, బుద్ధిహీనులు తెలిసిందే కదా, మనం ఎంత చెప్పినా వాళ్ళ బుద్ధి మార్చుకోరు. వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచన చేయరు. నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పేది కాదు, నేను చెప్పిందే కరెక్ట్ అని చెప్పి మన పైన తిరగబడతారు. వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుకుంటారు ఏమంటే, నేను చెప్పిందే కరెక్టు, నేను చేసేదే కరెక్టు అని అనుకుంటారు. అందువల్ల వాళ్ళు ఏమవుతారంటే అవమానభరితులగుదురు అని వాక్యం చెప్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవునికి లోబడి దేవుడు చెప్పింది విని ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుంటే మనకు జ్ఞానం వస్తుంది. నిజంగానే ఎలా అంటే, యెహోవా యందలి భయభక్తులు గలవానికి జ్ఞానము కలుగుతుంది అని వాక్యాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి అదిగాక నన్ను అడుగువానికి నేను జ్ఞానం ఇస్తాను అని కూడా ఆయన వాక్యం ద్వారా చెప్పాడు. అడిగేవారికి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి జ్ఞానాన్ని, అడగాలి, అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే ఆయన యొద్ద అడిగి జ్ఞానాన్ని పొందుకుంటామో అప్పుడు ఖచ్చితంగా జ్ఞానం మనకి వస్తుంది. కాబట్టి దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మనము ఘనతను స్వతంత్రించుకుంటాం. మన ఈలోక తెలివి జ్ఞానాన్ని కనుక చూసుకున్నాం అనుకో, ఘనత కాదు, బుద్ధిహీనులుగా మనం ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. నిజానికి జ్ఞానులు అంటే దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు, దేవుని చిత్తానుసారంగా నడిచేవారు, దేవుని కృపను పొందుకున్నవారు జ్ఞానులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆ జ్ఞానము దేవుడే మనకి ఇవ్వాలి. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనులు అంటే ఎంత చెప్పినా వినరు. దేవుని దగ్గరికి రా అంటే వినరు. దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడంటే మాకుండే జ్ఞానం చాలిపోయి అంటారు. అసలు నన్ను మించిన జ్ఞానం ఉండేవాడు ఎవడు అంటారు వాళ్ళు, వినరు. అందుకే వాళ్ళు ఏమవుతారంటే అవమానభరితులగుదురు అని వాక్యం చెప్తుందన్నమాట. కాబట్టి బుద్ధిహీనులుగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా వాళ్ళకి అవమానమే ఎదురవుతుంది, ఖచ్చితంగా అవమాన పాలవుతారు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏమంటే, నువ్వు జ్ఞానము కలిగిన వాడుగా ఉన్నావా లేకపోతే బుద్ధిహీనుడుగా ఉన్నావా అని. అంటే నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తన. ఒకవేళ ఇన్ కేస్ నువ్వు బుద్ధిహీనుడుగా ఉంటే ఇకనైనా ఇప్పటికైనా మార్చుకో. ఇప్పటికైనా దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకో. ఇప్పటికైనా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను బుద్ధిహీనుని తండ్రి, నాకు జ్ఞానం లేదు ప్రభువా, ఎక్కడ చూసినా నాకు అవమానాలే ఎదురవుతున్నాయి, నాకు సహాయం చేయండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. మీ లేఖనాల్లో మీరు చెప్పారు కదా, నీ జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడుగు, నేను నిన్ను గద్దించుకుంటా ధారాళంగా నేను నీకు దయచేస్తానని చెప్పారు కదా ప్రభువా, నా జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి అని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. తర్వాత నీకు అవమానం ఎదురవ్వదు. ఎందుకంటే నువ్వు ఆయన జ్ఞానంతో నడుస్తున్నావు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞానులు అంటే ఎవరో కాదు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నవారే. కాబట్టి ఒకవేళ ఇంకా నువ్వు అలా ప్రవర్తిస్తుంటే అడుగు, దేవుడిని అడుగు, ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బుద్ధిహీనంగా మనం ఉండకూడదు. బుద్ధిహీనత ఖచ్చితంగా మనకి అవమానం తెచ్చిపెడుతుంది. కాబట్టి అలా ఎవరూ ఉండకుండా మనం జాగ్రత్త పడతాం. దేవుడి వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం జాగ్రత్త పడి ఆయన అడిగి జ్ఞానాన్ని పొందుకుందాం. అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు, మన జ్ఞానాన్ని ఇస్తాడు. మనం ఖచ్చితంగా అప్పుడు ఘనతను పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య, మరొకసారి ఉదయకాల సమయంలో తండ్రి ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. జ్ఞానులు ఘనత స్వతంత్రించుకుంటారు, బుద్ధిహీనులైతే అవమానభరితులగుదురు అని మీరు చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను కూడా బుద్ధిహీనంగా ఆలోచన చేశాను, బుద్ధిహీనంగా ఉన్నాను, అలా ప్రవర్తిస్తున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను పట్టించుకునేవాడిని కాదు, లెక్క చేసేవాడిని కూడా కాదు. నేను ఇంతే, నా ఇష్టం, నేను చెప్పిందే కరెక్ట్ అనే టైపు నేను.
అలా ఉన్నాను తండ్రి. నాయన ప్రభా, దయ ఉంచి నన్ను మన్నించి ప్రభా, ఈ బుద్ధిహీనతను నా నుండి దూరపరిచి అయ్యా, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుంటారు కదా, ఆ రీతిగా తండ్రి మీ జ్ఞానమును నాకు అనుగ్రహించండి స్వామి. అయ్యా, మీరే మీ లేఖనంలో చెప్పారు కదా ప్రభా, జ్ఞానం నీ కుదువుగా ఉంటే నన్ను అడుగు, నేను ఇస్తానన్నారు కదా. అడుగుతున్నాను, సహాయం చేయండి అయ్యా, నా జ్ఞానాన్ని దయచేయండి అని ఎంతమంది ప్రభా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ వైపు తిరిగి మిమ్మల్ని అడుగుతున్నారు, వారందరి జీవితంలో మీరు కార్యం చేయండి. వారికి జ్ఞానమునివ్వండి, వివేకాన్ని ఇవ్వండి, వివేచననివ్వండి నాయన ప్రభా. వారందరూ నాయన ప్రభా ఘనతను స్వతంత్రించుకునేలా వారిని జ్ఞానులుగా చేయమని, నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.